గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం జిల్లాకి అనకాపల్లి జిల్లాకి రాబోతున్నారు. మనందరికీ తెలుసు. ఇదే 11వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి ముఖ్యమంత్రి గారు తిరిగి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి దగ్గర ఉన్న ఆక్వాడక్ట్ని సందర్శిస్తారు, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత భోగాపురం నుంచి మళ్ళీ మెట్రో ఎగ్జామ్కి వచ్చి ఇక్కడ వివిధ కార్యక్రమాలు ఆయన పాల్గొనడం, సాయంత్రం వరకు కూడా సిఐ సమ్మిట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని మీటింగ్స్ పాల్గొని తిరిగి ఆయన విజయవాడ చేరుకుంటారు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించుకొని దీన్ని విజయవంతం చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు, జీఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కంపల్సరీగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం ఈ విశాఖపట్నం జిల్లాని ఇంతకుముందు ఎంత ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. అదేవిధంగా తిరిగి అదే పూర్వవైభవం విశాఖపట్నానికి రావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజులు గడవక ముందే ఈరోజు మళ్ళీ విశాఖపట్నం వచ్చి తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి సీఎం గారికి. డెఫినెట్గా దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.